ఇవ్వాల్సింది అది 1919లోనే 2019లో మేము ఇళ్లకు డిప్పులు ఇచ్చినాం. అంతే, ఇంతవరకు చేరలే. అంటే ఈ గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు దీని గురించి. పేదవారు ఉన్నారు, వారికి లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వాలా, వాళ్ళ అరు డిప్ ఎత్తినాము, డిప్ ఎత్తిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచన రాలే. ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రభుత్వం రంగులు కొట్టుకునేది. ఆ రంగులతోనే సరిపో చేసుకున్నారు. కానీ అసలు వాళ్ళకు ఉన్నారు, ప్రజలకు ఇవ్వాలని ఆలోచన రాలేక ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మామూలుగా ఇళ్ళు అయితే ఎప్పుడైపోయింది. ఆ టిట్కు ఇళ్ళు కాబట్టి తట్టుకునేది. అది ఫ్యాబ్రికేటెడ్ అంతా కాంక్రీట్తో కట్టారు కాబట్టి నిలబడినాయి. లేకపోతే ఎప్పుడు పడిపోయింది. ఆ రోజు ఆ రాజీవ్ సొగ్గుగా కట్టినటువంటి ఊరుపేట ఇక్కడ ఆటో నగర్ ఎదురుగా దానికన్నా దరిద్రంగా ఉండేవి. ఆ పరిస్థితి వచ్చేది. కానీ స్ట్రాంగ్గా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఆ రోజు కూడా మేమంతా రావడం చాలా బాగున్నాం. మరి ఎందుకు లబ్ధిదారు ఇక్కడ కానీ, అదేవిధంగా రైమాల్పూర్ దేవదావులు కానీ, అదేవిధంగా ఐలూరు దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. మేము చెప్పేది ఏమిటంటే లబ్ధిదారులకు మీరు ఇమీడియట్ చేరాలిగా. మరి చేరిన తర్వాత మన కాంపిటీషన్ మీద 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీ కుటుంబాలు కూడా పెద్దగానే మీకు అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చేరండి. దీనికి అన్ని కావాలన్న ఫెసిలిటీస్ కూడా ఇస్తాం. కమిషనర్ గారు మరి ఎస్సీగా చెప్పినారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ దానికోసం కూడా మాట్లాడుతూ ఉన్నాం. లైట్స్ కూడా వేస్తాం. అన్ని రకాలు కూడా మొన్ననే నేను మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఈ వర్షాకాలం వస్తూ ఉంది, దానికి ఏదైనా డ్రైనేజ్ వ్యవస్థకు ఇవ్వమంటే 1.5 కోటి ఇచ్చినారు ఆయన. సరే, అది కూడా మనం ఎక్కడ కావాలన్నా ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి చూడాలా. అంటే ఈరోజు ఇంతవరకు 5 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వబడి ప్రభుత్వం మరి దీంట్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు కాబట్టి పేద ప్రజలకు ఆయన ఒక మంచి పేరు రాకూడదని దురుద్దేశంతో ఈరోజు జరిగింది. మరి ఈరోజు చూస్తాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పరిస్థితి ఏందో. ఈరోజు చాలా దుర్మార్గంగా దాన్ని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా రామచంద్రారెడ్డి ఆయనైతే ఎన్ని వందల ఎకరాలు తీసుకున్నాడే, చక్రవర్తులు రాజులు కూడా తీసుకోలే. ఆ రకంగా రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు. ఈ దోపిడీ దొంగలంతా పెట్టుకొని ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఆయనకు. కాబట్టి మనం మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. మనం కూడా సమస్యవర్షంగా చూసాం. నీళ్ళు అవసరం ఉంది. నీళ్లు మనకు తప్పకుండా ఈ నంద్యాల ప్రాంతం 3 లక్షల జనాభా దాటిపోయింది కాబట్టి నంద్యాల అవసరాలకు నీళ్లు కావాలి. మనము కొంతమంది చెప్పారు నాకు ఎందుకు సార్ గ్రావిటీలు వస్తున్నాయి మనకు డైరెక్ట్గా పైప్ లైన్తో మళ్ళీ ఎందుకు అని చెప్పి అంటే వద్దంటే వదిలేదాం. ఆ చెరువు ఉంటే అవసరాలు కదా. ఇప్పుడు ఆ చెరువు వస్తే చుట్టుపక్కలంతా అండర్గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. లేకపోతే పరిస్థితి ఏమి పాత సమస్య రాకపోతే అసలు కానీ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ కానీ భరించి మనకి ఇస్తా ఉన్నాయి. కాబట్టి దూరం పరిస్థితి. కాబట్టి ఎస్సీ గారు ఇలా ఈ శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. ఇక్కడ మహిళల కోసం ప్రత్యేకంగా మాల్ని ఏర్పాటు చేసి తద్వారా ఎవరైతే నివాసితులు ఇక్కడ ఉంటారో వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ముఖ్యంగా వారు కోరుకోవడం జరిగింది. తర్వాత ఇంకొక అమ్మాయి అడిగింది బార్బర్ షాప్ కావాలా, జోబీ షాప్ కావాలి. దాన్ని చూద్దాం. దాన్ని కూడా కావాలంటే మనకు కావాల్సిన అవసరం అది కూడా ఎస్టిమేట్ వేస్తూ ఉన్నాము. అది కూడా అవసరము. తర్వాత కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది. అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా ఇస్తాం మనం. ఎందుకంటే హౌసింగ్ మీరు చూస్తూ ఉన్నారు, ఇండిపెండెంట్ హౌస్ ఏ రకంగా ఇస్తారు. ఇప్పుడు ఇందాక అక్కడ వచ్చినారు ఎస్పీ వేరెడ్డి గారు అమ్మినారు. ఆ రోజులో అక్కడ నీళ్లు లేవు. ఆ లేఅవుట్ ప్లాటే కాదు అది. సరే, లేఅవుట్ ప్లాట్ కాకపోయినా ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజల అవసరాల కోసం మనం నీళ్ళు ఇవ్వాలా, కరెంట్ ఇవ్వాలా, తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే రెండు ఇచ్చినాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఎస్సీ గారు తెలుసు కదా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి. జీతభత్యాలు లేని పరిస్థితి వచ్చేసింది. ఆ రకంగా రాష్ట్రాన్ని బస్సు పట్టించుకోవడం జరిగింది. అక్కడ కొంచెం కోలుకున్న తర్వాత తప్పకుండా నంద్యాల ప్రాంతం గతంలో మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ రకంగా చేసాము అంతకన్నా బాగా చేస్తాం. తప్పకుండా అందరూ కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా బాగుండాలా. అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాలా. కేవలం పద్మావతి నగర్, శ్రీనివాస నగర్ కాకుండా అన్ని నగర్లు కూడా రావాలా. అందరికీ కూడా అందుబాటులో నీళ్ళు ఉండాలా. అందరికీ విద్యుత్ శక్తి, కరెంట్ ఉండాలా. ఇవన్నీ తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి కృష్ణమూర్తి ఉన్నారు కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఒక మంత్రిగా అని చెప్పి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి స్థల సేకరణ జరిగింది. ఇప్పుడు ఈరోజు దానివల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎంతమందికి ఇండ్లు వచ్చినాయి. అదే మన వైఎస్ఆర్ నగర్ 150 ఎకరాలు తీసుకున్నాం. ఆ రోజులో ఒకటిగా నందమూరి నగర్ కాకుండా వైఎస్ఆర్ నగర్ 150 ఎకరాలు తీసుకున్నాం. ఉంటాయి మరి దాని కబ్జాను గురించి నేను చెప్పడం లేక మన్నతన హామీ లేదు. దానికి డబ్బు కావాలంతే. కాబట్టి ఈ రకంగా సాగింది. అందరికీ మరి ధన్యవాదాలు.